హాయ్ హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? మోదీ కంటే గాడిద బెటర్. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పర్సన్ ఎవరు? ఆ పర్సన్ గురించి అండి ఎందుకు ఇంత ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. సో అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఈజీగా అర్థమయ్యే విధంగా. అండ్ అతను అసలు అక్కడ జరిగిన విషయాలు ఏంటి, ఇక ఈ ఇంటర్వ్యూని ఎక్కడ కండక్ట్ చేశారు అండ్ ఎవరు హోస్ట్ చేశారు, వీటన్నిటిని కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సింపుల్గా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను వీడియోను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి ఇందులో. సో ఎవరు ఆ పర్సన్ నేమ్ వచ్చేసి ధ్రువ్ రాతే. ఆయన వచ్చేసి జర్మనీలో ఉంటాడు, ఇండియన్ పర్సనే కానీ జర్మనీలో ఉంటాడు. అతను ఒక యూట్యూబర్ అంటే నార్మల్ యూట్యూబరే కాదు, చాలా సెన్సేషనల్ పర్సన్. అతను అంటే చాలా ఫేమస్ పర్సన్ కూడా, అండ్ ఈ ముఖ్యంగా యూత్ పరంగా. ఎందుకంటే ఆయనకున్న ఫాలోవర్స్ వచ్చేసి దాదాపు 3,10,00,000 మంది అండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత పెద్ద కంటెంటర్ అనే యూట్యూబ్ యొక్క క్రియేటర్ అండి, ఎంత ఫేమస్ పర్సన్ అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ అర్థమైపోయి ఉండొచ్చు. సో ఆయన ఛానల్లో మోటివేషనల్ అండ్ రాజకీయాల పరంగా కానీ చాలా సెన్సిటివ్ టాపిక్ మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో మీకు కావాలంటే కనుక ధ్రువి రాతే అని టైప్ చేశారంటే కనుక ఆయన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేశారంటే దుబాయ్లో కండక్ట్ చేశారండి, ఎందుకంటే ట్రావెల్ పరంగా ఈజీగా ఉండడానికి. అండ్ తర్వాత ఈ ఇంటర్వ్యూ హోస్ట్ చేసిన లేడీ వచ్చేసి ఈ కావ్య కర్ణాటక అండి. అండ్ కావ్య కేకే క్రియేట్ అని కూడా తనకి ఛానల్ ఉంది. తను కూడా నార్మల్ లేడీ ఏం కాదండి, చాలా ఫేమస్ లేడీ. ఎందుకంటే తను చాలా యూట్యూబ్ కంటెంటర్ అండ్ క్రియేటర్. తర్వాత ఆమె ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, తర్వాత ఈ యొక్క పేదల గురించి కానీ చాలా వీడియోస్ తీస్తూ ఉంటుంది. సో తనకు కూడా దాదాపు 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి. సో అర్థం చేసుకోవచ్చు తనకు కూడా ఎంత ఫేమస్ అనేది. సో ఆ ఇంటర్వ్యూని చాలా ఫాస్ట్గా, ఈజీగా అండ్ సెన్సిటివ్ టాపిక్స్ మీద కవర్ చేసేసారు. సో అసలు ఏం కవర్ చేసేది ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాడండి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని. ఈ యొక్క సంఘం అనేది హిందువులకు సంబంధించిన సంఘము. దీన్ని ఇది ఒక హిట్లర్ సంఘం, హిట్లర్తో సంబంధంగా, హిట్లర్కి సమానంగా అండ్ హిట్లర్కి సంబంధించిన అలాంటి రూల్స్ పరంగా ఇలాంటివి అందులో అతనితో పోల్చాడు. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్. దురంధర్ మూవీ గురించి కూడా చెప్పాడండి. దురంధర్ మూవీ అనేది బీజేపీకి సంబంధించిన కొన్ని రకాల వర్డ్స్ని యూజ్ చేయడం అనేది, తర్వాత నయా ఇండియా అనే వర్డ్ని యూజ్ చేయడం, తర్వాత వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ ఇలాంటి వాటి గురించి అందులో కవర్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ మూవీ గురించి కూడా చెప్పాడు. యానిమల్ మూవీ ఆ యొక్క క్యారెక్టర్ అనేది చాలా వైలెన్స్తో కూడుకునేది. ఆ యొక్క క్యారెక్టర్ని హీరో అని చెప్పడం చాలా తప్పు అని, అండ్ హీరో అనడం చాలా కరెక్ట్ కాదని చెప్పాడు. షారుఖ్ ఖాన్ గురించి కూడా చెప్పాడు. షారుఖ్ ఖాన్ గారు అసలు ఒక ఫేమస్ యాక్టర్ అని, అండ్ వరల్డ్లోనే చాలా ఫేమస్ యాక్టర్లో ఈయన కూడా ఒకడని. మరి ఇంత పెద్ద ఆస్తిపరుడు అండి కూడా ఇలాంటి పాన్ మసాలా ఇలాంటి వాటికి సంబంధించిన యాడ్స్ చేయడం చాలా తప్పని, చాలా బాధాకరమని. ఎందుకంటే ఇతను ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన ఇతనే ఇలాంటి పాన్ మసాలాకి ఇలాంటికి సంబంధించిన యాడ్స్ చేయడం చాలా బాధాకరం అని చెప్పాడు. ఆయన ఎథిస్ట్ అని చెప్పాడు. ఎథిస్ట్ అంటే కనుక ఈ దేవుళ్ళని వీటిని ఎవరిని నమ్మరని చెప్పి అర్థము. అతను ఆస్ట్రాలజీ గురించి కూడా చెప్పాడు. ఆస్ట్రాలజీ అంటే కనుక ఇలాంటి గ్రహాలు వీటికి సంబంధించిన ఇలాంటి మూఢనమ్మకాలు వీటిని కూడా ఆస్ట్రాలజీని నమ్మనని చెప్పాడు. ఇండియాలో బాబాలు ఎక్కువైపోతున్నారు, బాబాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వారు ఏంటంటే ఫేమస్గా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసుకోవడం వల్ల ఈ యొక్క కల్చర్ పరంగా కానీ లేదంటే ఇలాంటి మతాల పరంగా కానీ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందని చెప్పాడు. వేరే అదర్ కంట్రీస్ గురించి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏ కంట్రీస్ గురించి అని చెప్పాడు. అండ్ ఇక్కడ తను ఆఫ్రికన్ కంట్రీస్ని మనం చాలా తక్కువ చేసి చూస్తాం, కానీ ఆఫ్రికాలో ఉండే రవాండా అనే కంట్రీ చాలా క్లీన్గా ఉంటుంది. సో మీరు వాటిని గమనించారంటే కనుక అక్కడ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కంట్రీని ఎలా క్లీన్ చేసుకోవాలనే వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా క్లీన్ చేసుకోవాలనే దాని గురించి అవేర్నెస్ తీసుకొస్తూ వీటి గురించి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పాడు. జపాన్ గురించి కూడా చెప్పాడు. జపాన్ ఒక క్లీన్ అనేది ఎంత క్లీన్గా ఉంటుంది అండ్ ఎంత డిసిప్లిన్గా ఉంటారనే దాని గురించి కూడా చెప్పాడు. అంటే అక్కడ డస్ట్బిన్స్ అనేవి కూడా కనిపించవు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత క్లీన్గా మెయింటైన్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువునైనా సరే వాళ్ళ ప్యాకెట్లో ఉంచుకోవడం కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన బ్యాగ్లో ఉంచుకోవడం కానీ చేస్తారు. సో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరు అనేది అతని ఇంటెన్షన్. సో కాబట్టి అతను జపాన్ గురించి కూడా చెప్పాడు. సో న్యూస్ ఛానల్ గురించి కూడా చెప్పాడు. న్యూస్ ఛానల్ కానీ ఎవరైనా సరే డబ్బులకు అమ్ముడపోయి పార్టీలకు అనుకూలంగా పనిచేయడం ద్వారా ఎప్పటికైనా సరే డెవలప్మెంట్ అనేది చూడబోమని చెప్పాడు. ఎందుకంటే ఒక జర్నలిజం అనేది ఎప్పటికైనా ప్రజలకు సంబంధించిన అవసరాల కోసం పనిచేయాలి, కానీ ఒక పార్టీ ఒక పొత్తు కోసం పనిచేయకూడదని చెప్పాడు. లాస్ట్ వర్డ్ హోస్ట్ వచ్చేసి మీ దేశానికి ఒకే ఒకరు ఉన్నారు ఇప్పుడు లీడరు, అది కూడా అందరూ నమ్ముతున్నారు, ప్రధాని ఒక్కరే కరెక్ట్ అని క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్కి రిప్లైగా ధ్రువ్ రాతే ఇలా అన్నాడు, మోదీ కంటే గాడిద చాలా బెటర్. ఎందుకంటే గాడిద ఏమీ చేయకుండా ఉండడం వల్ల తొందరగా ఖరాబ్ కాదు, కానీ మోదీ దేశాన్ని పరిపాలిస్తూ చెడగొడుతున్నాడు అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఎందుకు అంటే మొత్తం కూడా ఎప్పుడైనా సరే ఒక పార్టీకి సంబంధించి ఒక లీడర్ అనేవారు ఒక్కరి మీదనే డిపెండ్ అయి ఉండకూడదు. ఒక రాజకీయంగా ఒక పార్టీ పరంగా అందరూ కూడా సమానంగా వర్క్ చేస్తూ సమానంగా ప్రజల కోసం పనిచేయాలనే విధంగా అతను చెప్పాడు. అంటే ఒక పర్యావరణానికి సంబంధించిన మినిస్టరు పర్యావరణం పరంగా అన్ని విధాలుగా డిసిజన్ తీసుకొని దాని పరంగా పనిచేయాలి. అండ్ ఒక ఫుడ్కి సంబంధించిన మినిస్టర్ ఉంటే ఇంకా ఫుడ్కి సంబంధించిన అన్ని విధాలుగా ప్రజల కోసం పనిచేయాలి. ఇలాంటి ఒపీనియన్తో అతను మాట్లాడాడు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం దగ్గర వరకు కూడా మోదీ గారు చెప్పినట్టు అండ్ మోదీ గారికి సంబంధించిన తోలుబొమ్మ లాగానే అందరూ ప్రవర్తిస్తున్నాడు అనేది అతను చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా వివరించాడు. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు అండ్ ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అండ్ ఏ పార్టీకి వ్యతిరేకుని కూడా అని కూడా కాదని చెప్పాడు. ఇది ఒక ఇంటర్వ్యూ యొక్క కంక్లూజన్. మీకు నచ్చింది కనుక లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్.